పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇవాళ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు కార్యక్రమం. హాజరు కానున్న ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతలు. వర్షాలు తగ్గినా నీటి సమస్య రాలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2 ఏళ్ల గడువు. ఇరిగేషన్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. కాఠ్మండూ నుంచి ఏపీకి చేరుకున్న 144 మంది. ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానంలో తరలింపు. స్వస్థలాలకు పంపిన అధికారులు. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వర్ష బీభత్సం. పొంగుతున్న వాగులు, వంకలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం. నేడు రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వాన. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు వేగవంతం. 9 గంటల పాటు అధికారుల సోదాలు. సునీల్ రెడ్డి నివాసం, కంపెనీల్లో తనిఖీలు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు. 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు. ఏసీబీ విచారణ ఆధారంగా ఎంటరైన ఈడీ. ఏపీకి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా. రైతు సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. కేంద్రం సహకారానికి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు. యువత నమ్మకాన్ని సర్కార్ వమ్ము చేసింది. గ్రూప్ 1 మళ్లీ నిర్వహించాలంటూ కేటీఆర్ ట్వీట్. అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం. నా కొడుకు వైఎస్ఆర్ వారసుడు, రాజారెడ్డి అని పేరు పెట్టింది ఆయనే. వైసీపీ భయపడుతోందన్న షర్మిల. మత ముసుగులో విషం చిమ్ముతున్నారు. బీజేపీ మాధవ్ పై పేర్ని నాని మండిపాటు. ఏపీలో బీజేపీని టీడీపీకి అద్దెకిచ్చేశారా అని ప్రశ్న. ఆదిలాబాద్ లో కుప్పకూలిన కలెక్టరేట్. భారీ శబ్దంతో 2 అంతస్తులు కొలాప్స్. భయంతో పరుగులు పెట్టిన అధికారులు, సిబ్బంది. 80 సెంట్ల స్థలంపై వివాదం. పరస్పరం ఇరు వర్గాల దాడులు. మంత్రాలయం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఘటన. వరంగల్లో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. రోడ్లపైకి చేరిన వరద నీరు. యాదాద్రి జిల్లా ఆలేరులో భారీ వర్షం. 11, 12 వార్డుల్లో నీటి మునిగిన ఇళ్లు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన బీర్లా ఐలయ్య. యూరియా కోసం రైతుల బాధలు. పరిగిలో ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు. సరిపడా యూరియా ఇవ్వాలని విన్నపం. 5 పేకాట రాయిళ్లు అరెస్ట్. 1,64,000 రూపాయలు స్వాధీనం. షాద్నగర్ పట్టణంలో ఘటన. వేంపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి. అనుమతులు లేకుండా గర్భవతులకు కాన్పులు. అరుణ హాస్పిటల్ ని సీజ్ చేసిన అధికారులు. విజయవాడలో కోలుకుంటున్న డయేరియా బాధితులు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 122 డయేరియా కేసులు. కొనసాగుతున్న మెడికల్ క్యాంప్. ఓట్ల చోరీతోనే బీజేపీ పవర్లోకి వచ్చింది. అతి త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుతుంది. ఓట్ల దొంగలను గద్దె దింపుతామన్న రాహుల్. భారత్ పర్యటనలో మారిషస్ ప్రధాని. 2 దేశాలు ఒక కుటుంబం అన్న మోదీ. ఉత్తరాఖండ్ కి వరద సాయం ప్రకటించిన పీఎం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.